రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన అమ్మవారి ఆలయాల్లో ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వల్లూరు గ్రామంలోని వల్లూరమ్మ ఆలయం ఒకటి. 300 సంవత్సరాల క్రితం హోమగుండం నుండి ఉల్కాముఖిగా ఆవిర్భవించిన ఆదిశక్తి వల్లూరు గ్రామనామంతో వల్లూరమ్మగా విఖ్యాతి పొందింది. భక్తుల పూజలు అందుకుంటూ ప్రజలను పశు సంపదను వ్యాధి బాధల నుండి దుష్టశక్తుల నుండి కాపాడే చల్లని తల్లిగా విరాజిల్లుతుంది వల్లూరమ్మ. ఈ జ్వాలాముఖి అమ్మవారు బరూరు నరసింహ యోగేంద్రుల్ని సిద్ధుడి మంత్ర ప్రభావంతో హోమగుండం నుంచి 300 సంవత్సరాల క్రితం ఆవిర్భవించారని స్థానికులు అంటున్నారు. భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతున్న వల్లూరమ్మ తల్లిపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. ప్రకాశం జిల్లా వల్లూరులో వెలిసిన వల్లూరమ్మ దేవాలయం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా ప్రసిద్ధి పొందింది. ఆ కోవెలకు వెళ్లి మొక్కుకుంటే కోరికలు నెరవేరుతాయని అనేక మంది తమ అనుభవాలను మనతో పంచుకుంటారు. వల్లూరమ్మ గుడి ఎలా వెలిసింది అనే దానికి స్థానికులు ఓ కథ చెప్తారు. వెంకటగిరి రాజులు, ఒంగోలు మందపాటి రాజులకు వైర్యం ఉండేది. వారిద్దరిలో వెంకటగిరి రాజులు బలవంతులు. వారి వలన తమకు హాని జరగకుండా ఉండాలని, ప్రజలు ఇబ్బంది పడకూడదని మందపాటి రాజులు యజ్ఞం చేయాలనుకున్నారు. ఈ సంగతి తెలిసిన వెంకటగిరి రాజులు యజ్ఞం జరగకుండా అడ్డుకోవాలనుకున్నారు. వెంటనే యజ్ఞం నిర్వహించే యోగీంద్రుణ్ణి ఏదో ఒక కారణంతో ఆపాలనుకున్నారు. కానీ మందపాటి రాజుల సంకల్పం ఉన్నతమైనది కావటం వల్ల యోగీంద్రుని ఆపలేకపోయారు. మందపాటి రాజులు తలపెట్టిన యజ్ఞం నిర్విఘ్నంగా సాగుతుంది. అయితే ఇంతలో యజ్ఞవాటిక నుండి మహాజ్వాలలు బయలుదేరాయి. అందులోంచి ఉల్కలు వస్తున్నాయి. అది చూసి అందరూ భయపడ్డారు. ఏదైనా అపరాధం జరిగిందా అని సంశయించారు. కానీ చూస్తుండగానే ఆ ఉల్కలు ఒక దివ్య ఆకృతిని దాల్చి ముందుకు సాగింది. అలా వల్లూరు చెరువు వైపు వెళ్లి అక్కడ అంతర్ధానమయ్యింది. ఆ దివ్య స్వరూపం చూసి అక్కడి వారు ముందు భయపడినా వెంటనే గొప్ప అనుభూతికి గురయ్యారు. ఆ శక్తి వేరెవరో కారని అమ్మవారేనని అర్థం చేసుకుని ఆలయం కట్టించారు. అగ్ని నుండి వెలిసిన శక్తి కనుక ఉల్కాముఖి అని పేరు పెట్టారు. వల్లూరులో వెలిసిన దేవత కనుక వాడుకలో వల్లూరమ్మగా నిలిచిపోయింది. టంగుటూరు మండలం ప్రకాశం జిల్లా వల్లూరమ్మ దేవస్థానము వల్లూరు గ్రామంలో వేయించేస్తున్నది. క్రీస్తు పూర్వం ఈ దేవస్థానము వెంకటగిరి రాజులు, రెడ్డి రాజులకు వైరంలో ఒక మహాయజ్ఞం తలపెట్టినందున మడలూరు గ్రామంలో మహాయజ్ఞం తలపెట్టినందున ఆ యజ్ఞంలో నుంచి అమ్మవారు జ్వాలలో నుంచి ఉల్కగా మెరిసి ఇక్కడ వల్లూరు గ్రామం దగ్గర ఉన్నటువంటి చెరువు గట్ట దగ్గర అమ్మవారు వెలిసినట్టుగా పూర్వీకులు చెప్తున్నారు. దీనికి శిలాశాసనాలు ఏమీ అలాంటివి దొరకలేదు. మేము అనువంశికంగా వంశపారంపర్యంగా ఇక్కడ అర్చకత్వం చేస్తున్నందువల్ల మా పూర్వీకులు చెప్పిన దాన్ని బట్టి అమ్మవారు ఒక శిలారూపంలో జ్వాలతోటి తేజస్సుతోటి వెలిసినట్లుగా స్థల పురాణం ఉంది. తర్వాత దీనికి పరమ భాగంలో పంట చెరువు తవ్వించి ఉన్నారు. అది వెంకటగిరి రాజుల టైంలో తవ్వించినట్టుగా ఈ దేవాలయం నలనామ సంవత్సరంలో ప్రతిష్ఠ చేసినట్టుగా జ్వాలలోంచి ఉద్భవించింది కాబట్టి జ్వాలాముఖి అని, ఉల్కలాగా అద్భుతమైనది కాబట్టి ఉల్కాముఖి అని, తర్వాత గ్రామం పేరు వల్లూరు గ్రామం కాబట్టి వల్లూరమ్మగా నామకరణం చేశారు. ఈ దేవాలయము దినదినాభివృద్ధి చెందుతూ చుట్టుపక్కల గుంటూరు జిల్లా, నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా వాస్తవ్యులే కాకుండా అన్ని జిల్లాలు వారు వచ్చి అమ్మని దర్శించుకుంటుంటారు. అలాగే అమ్మవారు నేషనల్ హైవే మీద ఉంది. ఇటు ఒంగోలు 8 కిలోమీటర్లు, అటు టంగుటూరు 8 కిలోమీటర్లు దూరంలో ఉంది. మేము ముఖ్యంగా మా యువ గారి సహకారంతో ప్రతి సంవత్సరం ఏదో ఒక మహత్తర కార్యక్రమం జరుపుతున్నాము. భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు ఏర్పరిచాము. ఇంకా బాగా డెవలప్ చేసి రాజగోపుర నిర్మాణం కూడా చేయాలని చెప్పి అనుకుంటున్నాము. కాబట్టి ఈ అమ్మవారు ఇంతకుముందు గ్రామదేవతగా ఉన్నప్పటికి కూడా ఇవాళ అందరికీ కురువైపోయి శ్రీ వల్లూరమ్మ రక్ష సర్వ జగద్రక్ష అనే పేరుతోటి అమ్మవారు వెలుస్తుంది. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వారు అమ్మవారి పేరు వల్లూరయ్య, వల్లూరమ్మ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. అలాగే జాలమ్మ, జాలయ్య అని కూడా పిలుచుకుంటుంటారు. ఈ దేవస్థానము
సుమారు 400 సంవత్సరాల నాడు వెలిసినట్టుగా పెద్దల ద్వారా తెలియచున్నది. వల్లూరమ్మ ఆలయం తరువాతి కాలంలో కొంత నిరాదరణకు లోనయి శిథిలావస్థకు చేరింది. 1984 జూన్ 24 నుంచి 29 వరకు ఆలయ ఆవరణలో శతచండీ యాగాన్ని నిర్వహించారు. ఈ యాగం నిర్వహణలో ఆలయం దశ తిరిగింది. 1995లో మరోసారి చండీ యాగం జరిగింది. 1993లో ఆలయ జీర్ణోద్ధరణ, కుంభాభిషేకం, అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ఠ, విమాన గోపుర నిర్మాణం, ముఖమండప నిర్మాణం, ప్రహరీ గోడ నిర్మాణం, సింహద్వార నిర్మాణం జరిగాయి. అనంతరం ఆలయంలో పరివార దేవతలుగా గంగమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి విగ్రహాలను ప్రతిష్ఠించారు. దేవాదాయ శాఖ పలువురు భక్తుల, దాతల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసింది. ప్రతి ఆదివారం వల్లూరమ్మ ఆలయంలో భక్తులు పొంగళ్లను, మొక్కుబడులను సమర్పిస్తారు. రైతులు, వ్యాపారులు, సంతానార్థులు, అవివాహితులు తమ కోరికలు నెరవేరేలా చూడమంటూ అమ్మవారిని ప్రార్థిస్తారు. పొర్లు దండాలు పెడతారు. మేళ తాళాలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వల్లూరమ్మ ఆలయం వాహన పూజలకు ప్రసిద్ధి చెందింది. జిల్లాకు చెందిన వారే కాక గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి కూడా భక్తులు కొత్త వాహనాలను ఆలయానికి తీసుకువచ్చి పూజలు జరిపిస్తారు. ఆలయం చుట్టూ ఒకసారి వాహనంపై ప్రదక్షిణ చేస్తారు. అలా చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని, ప్రమాదాలు జరగవని భక్తుల విశ్వాసం. ఒంగోలు నుంచి వచ్చామండి. ప్రతి సంవత్సరానికి ఒక్కసారైనా అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటాము. అమ్మవారు వల్లూరమ్మ అమ్మవారి గుడి అని చాలా ఫేమస్, ఒంగోలు ప్రకాశం డిస్టిక్. ఇక్కడ అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. అమ్మవారి దయ ఉండడం వల్ల చాలామందికి మంచి జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఏదైతే అనుకుంటూ ఉంటారో ఆ కోరికలన్నీ కూడా తీర్చుకున్న తర్వాత వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారండి. అమ్మవారు వచ్చే లోపలికి చాలా మహిమగల అమ్మవారు వల్లూరమ్మ అమ్మవారి గుడి అనేది ప్రకాశం జిల్లాలో మేము పుట్టినప్పటి నుంచి, మా చిన్నప్పటి నుంచి అమ్మవారి గుడి అనేది ఉన్నది. అప్పటి నుంచే మా తల్లిదండ్రులు, మా పూర్వీకులు అందరూ కూడా మాకు ఇక్కడ ప్రకాశం జిల్లాలో మనకి ఒక గ్రామ దేవతలాగా అమ్మవారు ఒక ప్రకాశం జిల్లాని కాపాడుతూ ఉంటుంది అనేది ఒక నమ్మకం. ఎవరైనా కూడా కొత్త వాహనాలు కొన్నప్పుడు ఆ వాహనాలకి ఏమి జరగకుండా ఉండడానికి అండ్ అమ్మవారికి ఫస్ట్ తీసుకొచ్చి ఇక్కడికి పూజ చేయించుకుంటూ ఉంటారు. చాలా మహిమగల అమ్మవారు. ఈ సంవత్సరం మాకు అమ్మవారి దర్శనం దొరకడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, నా పేరు కామాక్షి. నేను నెల్లూరు నుంచి వచ్చాము. మా తెలిసిన వాళ్ళు ఈ గుడి గురించి చెప్పారు. చాలా శక్తివంతమైన అమ్మవారు, మన కష్టాలన్నీ గట్టెక్కిస్తుంది, చాలా విశిష్టమైనది. అంటే ఈరోజు సండే బాగా స్పెషల్ అని చెప్పి అన్నారు. అందుకని పిల్లలతో కూడా వచ్చాము మేమందరం. శ్రీమాత్రే నమః. అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడిపారడి బుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ములేండిడమ్మ, దుర్గమాయమ్మ, కృపాబ్దిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. వల్లూరమ్మ తల్లికి జై. ఈ గుడి చాలా పవిత్రమైన గుడి. కనకదుర్గ అవతారం వల్లూరమ్మ గుడి. నేను విజయవాడ నుంచి వచ్చాను. నేను అప్పుడప్పుడు క్యాజువల్గా విజిట్ చేశాను ఫస్ట్. తర్వాత ఈ క్షేత్ర మహిమ తెలిసింది. చాలా మొక్కుబళ్ళు, నెక్స్ట్ పొంగళ్ళు ఇవన్నీ సమర్పిస్తారని తెలిసింది. నేను కూడా చిన్న మొక్కుబడితో ఉన్నాను. ఈరోజు కొద్దిగా ఇతర ఇబ్బందుల వల్ల కుదరలేదు. త్వరలోనే మొక్కు తీర్చుకోవాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. ఎవరైనా ఏమైనా కోరికలు కోరుకున్నా తీర్చేటువంటి కనకదుర్గమ్మ తల్లి, వల్లూరమ్మ తల్లి అవతారంతో వెలిసి ఈ ఊరు ప్రజలందరికీ సుఖ సంతోషాలను కలుగజేస్తున్నందుకు మనం చాలా కృతజ్ఞతాపూర్వకంతో అమ్మవారికి భయభక్తులతో ఉండాలి. ఎప్పుడు కూడా అమ్మవారి సేవలో ఉండాలి. శ్రీమాత్రే నమః. నమో నమః. నమో కనకదుర్గ. నమో వల్లూరమ్మ తల్లి. జై. నమో నమః. దాతలు, భక్తుల సహకారంతో ఆలయం లోపలి భాగంగా 16 విగ్రహాలను, శిల్పాలను ఏర్పాటు చేశారు. అష్టలక్ష్ములతో పాటు గాయత్రి, సరస్వతి, రాజరాజేశ్వరి అమ్మవారు, శివపార్వతులు, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దక్షిణమూర్తి వంటి దేవతామూర్తులను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి జీవకళ ఉట్టిపడుతూ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వల్లూరమ్మ ఆలయంలో శ్రావణ మాసంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహిస్తారు. 1000 మందికి పైగా మహిళలు పాల్గొంటారు. అశ్వయుజ మాసంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కనుమ పర్వదినం నాడు అమ్మవారికి గ్రామోత్సవంతో పాటు వల్లూరు చెరువులో వల్లూరమ్మకు తెప్పోత్సవం నిర్వహిస్తారు.
ప్రతి శుక్రవారం గుడి ఉత్సవం జరుగుతుంది. వల్లూరమ్మ ఆలయం విజయవాడ చెన్నై ప్రధాన జాతీయ రహదారి పక్కనుంది. పల్లె వెలుగు బస్సులు, ఆటోలు, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి. వల్లూరు గ్రామం ఒంగోలుకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సు సౌకర్యాలు ఒంగోలు, టంగుటూరుల నుంచి ఉన్నాయి. వల్లూరమ్మ దేవస్థానంలో కూడా భక్తులకు అవసరమైన వసతి సదుపాయాలను దేవస్థానం అధికారులు కల్పిస్తున్నారు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీ ఉల్కాముఖి వల్లూరమ్మ యుధాభ్యం నమః. ప్రతి ఆదివారం ఈ గుడిలో చాలా కోలాహలంగా ఉంటుంది. అట్లే వాహన పూజలు, అమ్మవారికి మొక్కుకున్న వాళ్ళు పొంగళ్ళు పెట్టుకోవటం, చిన్న చిన్న పోతులు అట్లాంటివి ఇవ్వడం ఉంటాయి. అట్లాగే ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకొని, అలాగే వాళ్ళు చేయించుకోవాల్సిన పూజలు అవి చేయించుకొని చక్కగా అమ్మవారి మొక్కుని వెళ్తుంటారు. ఓం శ్రీమాత్రే నమః. టంగుటూరు మండలం వల్లూరు గ్రామం, టంగుటూరు మండలం, ప్రకాశం జిల్లాలో వేయించేసిన శ్రీ వల్లూరమ్మ దేవస్థానం. ఇక్కడికి భక్తులు చాలా నమ్మకంతో వస్తుంటారు. వల్లూరమ్మ తల్లి అంటే వరాలిచ్చే తల్లి అనేసి భక్తులందరూ కూడా నమ్మకంతో అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క మొక్కుబడులను తీర్చుకొని పొంగల్ సమర్పించుకోవడం జరుగుతున్నది. ఇక్కడ ప్రముఖంగా ఆదివారం, శుక్రవారం, మంగళవారం రోజులలో అమ్మవారిని విశేషంగా భక్తులు దర్శించుకొని యొక్క మొక్కుబడులను సమర్పించుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారి దేవాలయం ఉదయం 6 గంటలకు తెరవబడి సాయంత్రం రాత్రి 8 గంటల వరకు భక్తుల దర్శనార్థం అమ్మవారు తలుపులు తెరవబడి ఉంటాయి. ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారు దర్శించుకోవడానికి అవకాశంగా చాలా ఎక్కువగా ఉంది. మనకు ఒంగోలు పట్టణం నుంచి కేవలం 8 కిలోమీటర్ల దూరంలోనే అమ్మవారు నేషనల్ హైవే 16 పక్కనే అమ్మవారి దేవాలయం వెలిసి ఉంది. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి రవాణా సౌకర్యాలు కూడా అన్నీ చాలా సౌకర్యంగా ఉన్నవి. మన భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాం. అమ్మవారికి ముఖ్యంగా శ్రావణ మాసంలో విశేషంగా అమ్మవారి పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. అదేవిధంగా దసరా నవరాత్రోత్సవాలు కూడా 9 రోజులు 9 అలంకారాలతో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సంక్రాంతి పర్వదినాన తెప్పోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఉగాది పర్వదినాన కూడా అమ్మవారికి విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అమ్మవారిని దర్శించుకునే భక్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క నమ్మకంతో అమ్మవారిని దర్శించుకొని మొక్కుకొని తమ యొక్క నమ్మకం నెరవేరిన తర్వాత మొక్కుబడులుగా అమ్మవారికి పొంగల్ సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను. For more videos like this, subscribe Big TV channel.